ఆయన డాక్టర్, స్వయాన డాక్టర్, ఆయనే పెట్టలేదు. ఇంకెవరికి చెప్పాలి మేము? ఉన్నవాళ్ళు చెప్పాలి, వాస్తవం కదా. మీరు డాక్టర్ అంటున్నారు, మీరే పెట్టడం లేదు, మరి ఎవరికి చెప్పాలి మేము? దయచేసి హెల్మెట్లు ఈ రోజు నుంచి, ఈ క్షణం నుంచి, రేపటి నుంచి సీరియస్ గా అన్ని రోడ్లో చెక్ చేస్తాం. ప్రతి ఒక్కరూ హెల్మెట్ పెట్టుకొని పోవడానికి ప్రయత్నించండి. మాకు ఫైన్ విధించడం కాదు, ఫస్ట్ హెల్మెట్ పెట్టండి. తర్వాత మళ్ళీ మీ డాక్యుమెంట్ ఏదైనా ఇన్సూరెన్స్ ఉందా లేదా, డ్రైవింగ్ లైసెన్స్ ఉందా లేదా మళ్ళీ చూద్దాం. ముందు మిమ్మల్ని మీరు సేవ్ చేసుకోవడానికి ఫస్ట్ టాప్ మోస్ట్ ప్రయారిటీ హెల్మెట్. పెడతారా అందరూ? పెడతారా? గట్టిగా చెప్పండి. అందరూ ప్రమాణం చేసి చెప్తున్నామని చెప్పండి. చేయి దాపు, అందరూ చేయి దాపు, అందరూ చేయి దాపు. ముందు చేయి దాపట్లేదు ఆయన. దేవుడి మీద ప్రమాణం చేసి మమ్మల్ని మేము కాపాడుకోవడానికి హెల్మెట్ ధరిస్తాము. ఈ క్షణం నుంచి అందరూ కూడా రోడ్ సేఫ్టీలో సహకరిస్తాము. చేస్తారా? రైట్. అందరికీ నమస్కారం. నేను చిత్తూరు 2 టౌన్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతున్నా. దయచేసి ఈ చిత్తూరు టౌన్ ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి, పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున, మనం ఎన్నైనా వైరస్ వచ్చినాయంటే ప్రతి ఒక్కరూ సేఫ్టీగా మెడికల్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. బట్ ప్రమాదం అనే వైరస్ చాలా అందరికీ తెలుసు. రోడ్ ఎక్కితే ఏ క్షణమైనా ఏదైనా జరగచ్చని, బట్ దాన్ని ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. రోడ్ సేఫ్టీ అన్నది పోలీసు వాళ్ళు ఒక్కరే 24 గంటలు రోడ్డు మీద చెప్తేనే సేఫ్టీగా ప్రజలు ఉంటారనేది భ్రమ. ప్రజలు కూడా ఆ సేఫ్టీలో కోఆపరేట్ చేయాలి. పబ్లిక్ లో ప్రతి మనిషి రోడ్డు ఎక్కిన తర్వాత ఆ బండిలో ఏదో ఒక మనిషి అనేది ఉంటాడు. ఏ చిన్న సంఘటన జరిగినా ఒక ప్రాణం లాస్ అవుతుంది, లేదా ఆ వ్యక్తి ఏదో రకంగా వికలాంగుడు అవడమో, లేకపోతే ఇంకా ఏదైనా తీవ్రంగా జరిగితే కుటుంబాన్ని పెద్ద దిక్కును కోల్పోయే పరిస్థితి తెచ్చుకుంటారు. దయచేసి ఇక్కడ ఫైన్లు వేయాలా, పోలీసు వాళ్ళు అందరినీ ఫైన్లు వేసి ఇబ్బంది పెట్టాలని కాదు. మీ సేఫ్టీ మాకు ముఖ్యం. అందరు కూడా సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. 4 వీలర్ వెళ్ళే వాళ్ళు, 2 వీలర్లో వెళ్ళే వాళ్ళు తప్పనిసరిగా హెల్మెట్ ధరించండి. అది ఎవరైనా సరే, ఇక్కడ మనిషి ప్రాణం ఇంపార్టెంట్. మన ఇంట్లో మనం అనుకుంటుంటాం ఏదైనా కొత్త వస్తువు వచ్చి చాలా జాగ్రత్తగా చూసుకుంటుంటాం, కానీ మన ప్రాణం మనల్ని మరి ఎంత ఇంపార్టెంటో అందరికీ తెలుసు. బట్ చాలా నిర్లక్ష్యంగా రోడ్డు మీద ప్రయాణాలు చేస్తుంటారు. దయచేసి రోడ్ సేఫ్టీలో ప్రజలు సహకరించినప్పుడే మనం ప్రమాదాలను నివారించగలిగిన వాళ్ళు అవుతాం. అంతే తప్ప పోలీసులు చెప్పినంత మాత్రాన ఆగవు. రెండోది, తాగి వాహనం నడపొద్దు, ట్రిపుల్ రైడింగ్ వెళ్ళొద్దు, అట్లాగే ఇంకా ఏదైనా ర్యాష్ డ్రైవింగ్స్, ఓవర్లోడింగ్స్ చేయొద్దు. ఎందుకంటే ఒక 10 నిమిషాలు లేదా ఒక 20 నిమిషాల జర్నీకి ఏదుందులే, ఎక్కువైతే ఏముందులేని ఆటోల్లో ఎక్కుతుంటారు. బట్ ఆ ప్రాణం పోతే 10 నిమిషాలు నీ కుటుంబాన్ని, 10 సంవత్సరాలు నువ్వు లేని లోటుని ఎవరు తీర్చలేరు. తర్వాత చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కుటుంబాలు వెళ్తాయి. దయచేసి అందరూ కూడా సేఫ్టీగా, రోడ్ సేఫ్టీలో పోలీస్ కోఆపరేట్ చేసి ప్రతి ఒక్కరూ హెల్మెట్ పెట్టుకొని మంచి సేఫ్టీ సిటీగా సహకరిస్తారని చిత్తూరుకి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున కోరుకుంటాను. థ్యాంక్ యూ.